కిరణమా కల్వరి తేజమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వర్తమానం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలకు ప్రభునామమున నా వందనములు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, కొద్ది సమయము మనము దేవుని మాటలు విని మన జీవితాలను ఆధ్యాత్మికంగా బలపరుచుకుందాం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాట కూడా మన మేలు కొరకని తలంచి భావించి ఆ దిశగా మన జీవితాలను సరిచేసుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువు మనతో మాట్లాడబోయే అంశము, వర్తమానము కన్నీళ్ళు. ఎవరిని చూసినా కష్టాలతో, ఇబ్బందులతో కన్నీళ్ళు కారుస్తున్నవారు, ఏడుస్తున్నవారు మనము అనేక మందిని చూస్తూ ఉన్నాం. నాకు తెలిసి పుట్టినప్పుడే మానవుడు ఏడుస్తూ పుడతాడు. ఎందుకంటే పిల్లవాడు పుట్టగానే ఏడుస్తాడు. నిజంగా ఆ కన్నీళ్ళు తన జీవితం ముగింపు వరకు కొన్నిసార్లు సంతోషించిన, కొన్నిసార్లు ఆనందంతో నవ్వుతూ ఉన్న మానవ జీవితంలో ఎన్నోసార్లు కన్నీళ్లు కారుస్తారు, ఏడుస్తారు. వారికున్న బాధలను బట్టి, శ్రమలను బట్టి, కష్టాలను బట్టి. అయితే యేసు ప్రభులు వారు మనకు చెప్తున్న మాట ఏంటంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తాను అంటున్నాడు. అంటే సమాధానం ఇస్తాను, సంతోషమిస్తాను, నా కృప మీకు చూపించి మీకు మేలు చేస్తాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, కొందరి యొక్క కష్టాలు, కొందరి యొక్క బాధలు, కొందరి యొక్క కన్నీళ్ళు అవి తీరవు. ఎలా అంటే వాళ్ళ జీవితాలు వాటితోనే ముగిస్తారు. కొన్ని దుఃఖ దినములకు సమాప్తము లేక చాలామంది వాళ్ళ జీవితాలు వేదనతో, కష్టముతో, కన్నీళ్లతో ముగించిన వారి లోకంలో ఎంతోమంది ఉన్నారు. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ కన్నీళ్ళు ఎప్పుడు ఇలాగే ఉండవు, నీ జీవితము ఎప్పుడు ఇలాగే ఉండదు. నీ కష్టకాలంలో ఉన్న నీ కన్నీళ్ళు ఆనంద బాష్పాలుగా మారే రోజు కూడా వస్తుంది. అయితే మానవులు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళకుండా, ఎవరిని ఆశ్రయించాలో వారిని ఆశ్రయించకుండా, వారు తీసుకుంటున్న సొంత నిర్ణయాలు, స్వ ఆలోచనలు వాళ్ళ జీవితాన్ని ఇంకా దుఃఖంలోకి నెట్టివేస్తున్నాయి. చాలామంది కష్టాలు వస్తే, బాధలు వస్తే వారు మద్యమునకు బానిసలు అయిపోతారు. కొంతమంది పురుషులు ఎందుకు మీరు త్రాగుచున్నారు అంటే మాకున్న కష్టాలు అని చెప్తారు. కొంతమంది కష్టాలు వస్తే, బాధలు వస్తే వారి జీవితం అంతా కన్నీళ్లతో ఉంటే జీవితము వారే ముగిస్తారు. అదేంటంటే ఈ జీవితాన్ని ఇక మేము జీవించలేము అని చెప్తారు. నా దేవుని బిడ్డారా, అయితే ప్రతి సమస్యకు పరిష్కారం కూడా ఉంది. తాళం ఉన్నప్పుడు కీ కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. మానవునికి సమస్యలు రాకుండా ఉండవు. అయితే ఆ సమస్యకు పరిష్కారమును వెతుక్కోవాలే కానీ మన జీవితాలను మనం అనవసరంగా వ్యర్థం చేసుకోకూడదు, అర్ధాంతరంగా ముగించకూడదు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోయే అంశం ఏంటంటే, నీ దుఃఖ దినములు సమాప్తమవుతాయి, నీ కన్నీళ్ళు సమాప్తమవుతాయి. నీకు దేవుడు మేలు చేస్తాడు, నీకు ఆనందమునిస్తాడు, నీకు సంతోషమునిస్తాడు. నువ్వు ఏ దినాల్లో అయితే ఉండి బాధపడుతున్నావో, శ్రమ పడుతున్నావో, రెట్టింపు మేలు దేవునికి చేస్తాడు అని వాక్యం చెప్తుంది. బైబిల్లో రాయబడిన ఒక లేఖనం మనము చదువుదాం ఈ సమయంలో. దేవుని బిడ్డారా, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనములో ఇలా రాయబడింది, నీ సూర్యుడికును అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. దేవుని స్తోత్రాలు కలుగునుగాక. ఇది ప్రభువుని నమ్మిన ప్రతి ఒక్కరికి దేవుడిస్తున్న వాగ్దానము. నీ దుఃఖ దినములు సమాప్తములగును. కొంతమంది అంటుంటారు మాకింక కష్టాలు తప్పవు, మాకింక బాధలు తప్పవు, మా జీవితం ఇంకెప్పుడు ఇలాగే ఉంటుందని. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ దుఃఖమునకు సమాప్తమున్నది.
నువ్వు దేని కొరకు బాధపడుతున్నావో, దేని కొరకు ఏడుస్తున్నావో, దేని కొరకు కృంగిపోయినావో, దేవుడు నీ జీవితంలో ఆయన నమ్మితే, విశ్వసిస్తే, ఆయన యొద్దకు వస్తే, ఆయనకు ప్రార్థన చేస్తే, ఆయన సహాయం నువ్వు కోరుకుంటే దేవుడు నీ దుఃఖ దినములు సమాప్తం చేస్తాడు. ఈ మాటలు వింటున్న నీవు ఏ విషయంలో ఏడుస్తున్నావో, ఏ విషయంలో బాధ అనుభవిస్తున్నావో, నా ప్రభు చెప్తున్న మాట, నీ దుఃఖము సమాప్తమవుతుంది నా మాట వింటేనే. నిజమేనా? నా దేవుని బిడ్డలారా, ఎందరో శ్రమలో, కష్టాల్లో, కన్నీళ్ళలో, భయంకరమైన బాధల్లో యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చి వారి జీవితాల్లో మేలులు పొందుకొని, స్వస్థత పొందుకొని, ఆశీర్వదించబడి ఆనందిస్తున్న వారు ఎంతోమంది లోకంలో ఉన్నారు. ఎన్నో సాక్ష్యములు మనం వింటున్నాం. ఇది వాస్తవము. ఎవరైతే యేసు ప్రభులు వారిని తెలుసుకుంటారో, ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో, ఎవరైతే ఆయన మాట వింటారో, ఎవరైతే ఆయనకు విధేయులై ఉంటారో, ఆయనకు ప్రార్థన చేస్తారో, తప్పకుండా దేవుడు నీకు మేలు చేస్తాడు. నీ దుఃఖ దినములు సమాప్తం చేస్తాడు. ఎస్ నా దేవుని బిడ్డారా, కాబట్టి బైబిల్ ఇలా చెప్తుంది, మానవులకి ఏదైనా అసాధ్యం ఉండొచ్చేమో కానీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఎందుకంటే మన సృష్టికర్త ఆయనే. మన సృష్టికర్తకు మన గురించి మొత్తం తెలుసు. మనకేం కావాలో తెలుసు, మనకేం చేయాలో తెలుసు. అయితే మనం ఆయన అడగాలి. బైబిల్ ఏం చెప్తుంది? అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును. మనం ఎక్కడెక్కడో వెతుకుతున్నాం, ఎవరినెవరిని అడుగుతున్నాం. నీ దుఃఖములో, నీ కష్టములో, నీ శ్రమలో నీవు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన సన్నిధిలో మోకరించి నువ్వు ప్రార్థించగలిగితే నా దేవుడు నీ దుఃఖ దినములు సమాప్తం చేసి నీకు సంతోషాన్ని ఇస్తాడు. బైబిల్ గ్రంథంలో నేను ఒక ముగ్గురు గురించి చెప్తాను. వారి బాధల్లో, వారి కష్టాల్లో కన్నీళ్లు కార్చి, ఏడ్చి, శ్రమ అనుభవించి, ఆ తర్వాత దీవించబడ్డవారు, ఆశీర్వదించబడ్డవారు, నిండైన మెండైన ఆనందం చూసిన వారు ఒక ముగ్గురిని నేను ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తా. దేవుని బిడ్డారా, వారి యొక్క జీవితాలు మనకు పాఠాలుగా మారి మన జీవితాలకు మేలు చేస్తాయని నేను విశ్వసిస్తున్నా. మొట్టమొదటిగా దేవుని బిడ్డారా, హన్నా గురించి మనం ఎన్నోసార్లు విని ఉండొచ్చు. ఎవరు ఈ హన్నా అంటే ఎల్కానాకు భార్య. ఎల్కానాకు ఇద్దరు భార్యలు ఉన్నారట. ఒక ఆమె పేరు పెనిన్నా, ఇంకొక ఆమె పేరు హన్నా. నా దేవుని బిడ్డలారా, ఈ పెనిన్నా హన్నాకి ఎప్పుడు కూడా కుదరదు. ఎందుకంటే ఒక వ్యక్తికి భార్యలు కనుక ఏదో ఒక విషయంలో వాళ్ళకి మనస్పర్ధలు, గొడవలు ఉండేవి. అయితే పెనిన్నాకు పిల్లలు కలిగినారు, హన్నాకు పిల్లలు లేరు అని బైబిల్ చెప్తుంది. ఎప్పుడైనా వీరిద్దరి మధ్య ఏదైనా గొడవ వస్తే పెనిన్నా హన్నాని ఈ విధంగా విసికించి ఏడిపించేదంట. ఏమంటే, నీకు పిల్లలు లేరు, నీవు గొడ్రాలు అని. నిజంగా చాలామంది జీవితంలో ఇప్పుడు ఈ బాధ ఉంది. పిల్లలు లేనిది ఒక బాధ అయితే, ఇతరులు వారిని విమర్శించడం. మనుషులు ఇలాగే ఉంటారు దేవుని బిడ్డారా. బాధల్లో ఉన్న వారిని ఓదార్చాల్సింది పోయి, బాధల్లో ఉన్నవారిని వీళ్ళకి ఇలాగే ఉండాలి, వీళ్ళు మంచి వాళ్ళు కాదు, వీళ్ళకి దేవుడు ఇలా చేసినాడని విమర్శించే వాళ్ళు చాలామంది ఉన్నారు. జాగ్రత్త, దేవుడి తీర్పు నువ్వు చూడాల్సి వస్తుంది. కాబట్టి పెనిన్నా గొడవ పడినప్పుడల్లా హన్నాతో ఇలా అనేదేమో, నువ్వు గొడ్రాలివి, నీకు దేవుడే పిల్లల్ని ఇవ్వలేదు, నీవు మంచిదానివి కాదు అని. అయితే దేవుని బిడ్డలారా, గర్వఫలము యెహోవా ఇచ్చు బహుమానం, అది దేవుడివ్వాలా. అంతేగాని వారికి దేవుడు ఇవ్వలేదని వారిని విమర్శించకూడదు. దేవుడు ఎవరికి ఎందుకు ఇస్తాడో, ఎవరికి ఎందుకు ఆపివేస్తాడో అది ఆయన చిత్తం, ఆయన ప్రణాళిక. కాబట్టి ఈ విధంగా హన్నాని పెనిన్నా విసిగించేదట, బాధించేదట. పిల్లలు లేని దానికంటే కూడా ఈ నిందలు, ఈ అవమానాలు ఆమె అనుభవిస్తూ చాలా చాలా క్షోభ అనుభవించింది హన్నా. అందుకని ఆమె ఏడ్చేదట. ఎలా ఏడ్చేదని బైబిల్లో రాయబడిందంటే, హన్నా బహుగా ఏడ్చేదట. ఎందుకంటే ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు, ఒక ఆమెకేమో పిల్లలు కలిగినారు, ఈమెకేమో పిల్లలు కలగలేదు. అయితే ఎల్కానా హన్నాని బాగా చూసుకునేవాడట, ఆమెకి ఎక్కువగా వంతులిచ్చేవాడట, అన్ని విషయాల్లో ఆమెను ముందు స్థానంలో ఉంచేవాడట. ఎన్నుంటేమి,
కొందరి జీవితంలో అన్నీ ఉన్నా ఏదో ఒక సమస్య, బిడ్డలతో సమస్య, భర్తతో సమస్య, భార్యతో సమస్య, అనారోగ్య సమస్య, ఆర్థిక సమస్య, ఏదో ఒకటి వాళ్ళని బాధ పెడుతూ ఉంటుంది. అందుకే వాళ్ళు ఇలా అంటూ ఉంటారు, మాకు ఇబ్బంది ఏమి లేదమ్మా, కానీ అదొక్కటే సమస్య అని. కనుక ప్రతి ఒక్క మానవ జీవితంలో ఏదో ఒక బాధ, ఏదో ఒక కష్టం, ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. నా దేవుని బిడ్డలరా, అన్న భర్త అయితే బాగా చూసుకుంటున్నాడు, కానీ బిడ్డలు లేని బాధ. ఎంతోమంది ఈ లోకంలో బిడ్డలు లేని వారు, ఇంకా వేదన అనుభవిస్తున్న వారు చాలామంది ఉన్నారు. అయితే నేను ఒక మాట చెప్తున్న దేవుని బిడ్డరా, ఒక విషయం మీరు గుర్తుంచుకోండి, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. తప్పకుండా నువ్వు దేవుని దగ్గరకు వస్తే, దేవుని సన్నిధిలో మోకరిస్తే, నువ్వు దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారిస్తే, దేవుడు తప్పకుండా నీ మొర వింటాడు. శారా గర్భము తెరవలేదా? రాహేలు గర్భము తెరవలేదా? హన్నా గర్భము తెరవలేదా? దేవునికి అసాధ్యమైనదేది లేదు. అయితే కొందరు జీవితంలో దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తాడు? అది ఆయన యొక్క చిత్తం, ఆయన యొక్క ప్రణాళిక అయి ఉండొచ్చు. కాబట్టి హన్నా చాలా వేదనతో ఉంది, బాధతో ఉంది, ప్రతి దినము కన్నీళ్లు కారుస్తూ ఉంది, సరిగా ఆహారం కూడా భుజించట్లేదు. వారికి ఒక పద్ధతి ఉండేదట, ప్రతి సంవత్సరము వారు సిలోహోలో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళేవారు, వెళ్ళి అక్కడ దేవునికి మొక్కుబడులు చెల్లించేవారు. ప్రతి ఏటా వెళ్ళేవారని బైబిల్లో రాయబడింది. అదేవిధంగా ఎల్కానా తన యొక్క భార్యలు ఆ ప్రాంతానికి వెళ్ళి దేవునికి అర్పణ అర్పిస్తున్నప్పుడు హన్నా ఏం చేసిందంటే దేవుని మందిరములోకి వెళ్ళి ఆమెకున్న బాధను దేవునికి చెప్తా ఉంది. ఎలా చెప్తుంది? కొంతమంది ప్రార్థన చేస్తే పైకి ప్రార్థన చేస్తారు, అంటే వారు ప్రార్థన చేస్తుంటారే కానీ వారి ఆలోచనలన్నీ ఎక్కడో తిరుగుతూ ఉంటాయి. ఇంటి గురించి ఆలోచిస్తూ ఉంటారు, చేయవలసిన పని గురించి ఆలోచిస్తూ ఉంటారు. వారి దృష్టి దేవుని పైన ఉంచరు. ఎవరైతే వారి యొక్క దృష్టి దేవుని పైన ఉంచి వారి బాధను దేవుని సన్నిధిలో కుమ్మరిస్తారో వారు ఎలా ప్రార్థన చేస్తారంటే హన్నా వలె ప్రార్థన చేస్తారు. కొంతమంది వారి యొక్క బాధలన్నీ సేవకులకు చెప్పేసి మీరు ప్రార్థన చేయమని వెళ్ళిపోతారు, వారు మాత్రం ప్రార్థన చేయరు. సేవకులు ప్రార్థన చేయటే కాదు, మీరు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే ఆలకిస్తాడు. ఎస్, హన్నా దుఃఖముతో దేవుని మందిరానికి వెళ్ళింది, వేదనతో దేవుని ఆలయానికి వెళ్ళింది. ఎస్, ఆమె వెళ్ళేటప్పుడు ఆమెకు నెమ్మది లేదు, సమాధానం లేదు, మనశ్శాంతి లేదు, కన్నీళ్లతో వెళ్ళింది. వెళ్ళి దేవుని ఆలయంలో కూర్చొని ఆమె ఏం చేస్తుందో బైబిల్లో రాయబడింది. ఒకసారి ఆ మాట చదువుదాం దేవుని బిడ్డలారా. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనములో ఇలా రాయబడింది, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేసు బహుగా ఏడ్చుచు అని రాయబడింది. ఎవరు? హన్నా. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చిందట. అంటే వచ్చేటప్పుడే ఆమె దుఃఖముతో వచ్చింది, వేదనతో వచ్చింది, కన్నీళ్లతో వచ్చింది. అదేవిధంగా దేవుని ఆలయంలోకి వెళ్ళింది, దేవుని ఆలయంలో మోకరించింది. ఇప్పుడు ఇంకా కన్నీళ్లు కారుస్తూ ఉంది. కొంతమందిని చూస్తూ ఉంటాం, వారికి బాధలు వస్తే, కష్టాలు వస్తే ఆ ఇంటికెళ్ళి ఈ ఇంటికెళ్ళి ఏడుస్తూ ఉంటారు, ఫోన్ చేసి తెలిసిన వాళ్ళకి చెప్పి ఏడుస్తూ ఉంటారు. నేనేమంటానంటే అలా ఏడిస్తే వాళ్ళు నీకు పరిష్కారం ఏం చేయలేరు, ఇంకా నీ విషయాలు అందరికీ బట్టబయలు చేసేస్తారు. అలా నీవు ఏడ్చటం కంటే కూడా నువ్వు దేవుని సన్నిధిలో ఏడిస్తే, దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారిస్తే నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అనవసరమైన విషయాలకు ఎక్కడంటే అక్కడ ఏడుస్తూ ఉంటారు. మనము అవసరమైన వాటి కొరకు దేవుని సన్నిధిలో ఏడిస్తే అద్భుతం చూస్తాము. ఇప్పుడు హన్నా యొక్క కన్నీళ్ళు మనం చూస్తున్నాము. దేని కొరకు హన్నా కన్నీళ్లు కారుస్తున్నది అంటే బిడ్డల కొరకు. ఎస్, అందరు పిల్లల్ని ఎత్తుకుని ఆడిస్తుంటే, పాలిస్తుంటే, బిడ్డల్ని చక్కగా చూసుకుంటుంటే బిడ్డలు లేని వారు చాలా బాధపడతారు, మాకు కూడా ఒక బిడ్డ ఉంటే బాగుండు కదా అని. ఆ బాధతో, ఆ వేదనతో అన్న ఏడుస్తూ ఉంది. చాలా సమయానికి దైవ సేవకుడు ఎలియాజరు గారు చూస్తాడు హన్నాని. ఏంటి ఈమె అలా కూర్చొని ఊగుతూ ఉంది, ఏమన్నా మద్యము తాగిందని అపార్థం చేసుకుంటాడు. ఆయన వెళ్ళి అడిగితే పోద్ది కదని చెప్పి ఎలియాజరు గారు వచ్చి ఆమెను అడుగుతున్నాడు, అమ్మా నువ్వేంటి మత్తురాలు అయినట్లున్నావు అన్నప్పుడు ఆమెకు చాలా బాధ కలుగుతుంది. చూడండి, బాధ కలిగే వారికి ఇంకా బాధలు వస్తూ ఉంటాయి. ఆమె అంటుంది, అయ్యా నేను పనికి మాలిన దానను కాను, నేను మత్తురాలుని కాను,
నా బాధను దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్నాను, నా దుఃఖమును దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్నాను. నాకు బిడ్డలు లేక అక్కడేడ్చిన ఇక్కడేడ్చిన ఎక్కడేడ్చినా ప్రతిఫలం లేదు. అందుకనే సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వ సృష్టికర్త, గర్భఫలమిచ్చు వాడైన నా దేవుని యొద్ద నేను మొర్రపెట్టుచున్నాను, నా కన్నీళ్లు కారుస్తున్నాను. అప్పుడు ఎలియాజర్ గారు ఏం చెప్తాడో తెలుసా? అమ్మా, ఇంతవరకు ఎక్కడెక్కడో నువ్వు కార్చిన కన్నీళ్లు వ్యర్థమైనయేమో, కానీ ఇప్పుడు దేవుని సన్నిధిలో నీవు కార్చిన ఈ కన్నీళ్లు వ్యర్థము కాలేదు. ప్రభు నాతో చెప్తున్నాడు, మరుసటి సంవత్సరమున దేవుడు నీకు గర్భఫలం ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రాలు. ఎవరైనా చెప్తారు ఈ మాట? డాక్టర్స్ కూడా చెప్పలేరు, సైంటిస్టులు చెప్పలేరు, ఎవ్వరు చెప్పలేరు. జరగబోయే సంగతులు చెప్పగలిగిన వాడు నా దేవుడు ఒక్కడే. అందుకే చెప్తున్నాడు, దేవుని ద్వారా మరుసటి సంవత్సరమున దేవుడు నీకు గర్భఫలం ఇస్తాడు. ఎప్పుడైతే ఈ మాట, సేవకుని యొక్క మాట హన్నా చెవిన పడ్డదో ఎంత సంతోషించిందో ఒకసారి చూడండి. ఆమె దుఃఖమంతా మర్చిపోయింది, ఆమె బాధంతా మర్చిపోయింది. నిజమా? అవునా? అవునమ్మా, దేవుడు నాకు చెప్తున్నాడు, నీవు మరుసటి సంవత్సరమున మగబిడ్డను నీవు కనబోచున్నావు, దేవుడు నీకు ఇవ్వబోచున్నాడు మగబిడ్డను. ఏమంటది? అయ్యా, నిజంగా దేవుడు కానీ నాకు అలాగ మగబిడ్డనిస్తే ఆ బిడ్డను మరలా తిరిగి దేవునికే సమర్పిస్తాను. నాకు అంతకంటే ఇంకేం అవసరం లేదు. నాకు ఆ బిడ్డని ఇస్తే చాలు, నా నింద తొలగిస్తే చాలు, నా దుఃఖం తొలగిస్తే చాలు. ఆ బిడ్డ నాకు కూడా అవసరం లేదు, దేవుని యొక్క సేవకే ఇదే మందిరములు విడిచిపెడతానని చెప్పింది. నా దేవుని బిడ్డరా, దేవుడు మాట తప్పేవాడు కాదు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు. దేవుడిచ్చిన మాట ప్రకారము మరుసటి సంవత్సరమున ఆమె గర్భము ధరించింది, కుమారుని కన్నది. ఆయనే సమూయేలు గారు. ఆయన ఒక ప్రవక్త, ఆయన ఒక యాజకుడు, ఆయన ఒక న్యాయాధిపతి, రాజును అభిషేకించినవాడు, దేవుని కొరకు నీతిగా నిలబడినవాడు. ఎస్, ఒక గొప్ప వ్యక్తికి అన్న జన్మనిచ్చింది. నా దేవుని బిడ్డరా, నేను ఎప్పుడు అనుకుంటా, నాకు ముందే పిల్లలు కలిగినారు, కానీ ఆ పిల్లలు ఏమైపోయినారో తెలియదు. ఈ దినాల్లో పిల్లలు చాలామంది తల్లిదండ్రులకు దుఃఖం కలిగిస్తున్నారు, వేదన కలిగిస్తున్నారు. పుట్టినప్పుడు సంతోషంగా ఉంటుంది, కానీ పెరిగి పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగులుస్తున్నారు చాలామంది పిల్లలు. నా పిల్లలు ఏమైపోయినారో, తల్లిదండ్రులకు ఏ దుఃఖం కలిగించినారో తెలియదు, కానీ అన్నా పిల్లవాడైన సమూయేలు మాత్రము తల్లికి, దేవునికి, తండ్రికి, ఈ సమాజానికి, ప్రపంచానికి సంతోషాన్ని కలిగించినాడు. ఆమె దుఃఖ దినములు సమాప్తమైనాయి. ఆ తర్వాత కొంతకాలానికి సమూయేలు గారిని దేవుని ఆలయంకు అప్పగించింది. ఆయన దేవుని మందిరంలో పెరిగి పెద్దవాడైనాడు. దేవుడు మరలా ఆమెకు 5 సంతానం ఇచ్చినాడు. ఆమెకి ఇంకా దుఃఖమే ఆ విషయంలో లేదు. ఒకప్పుడు ఏడ్చింది, ఒకప్పుడు కృంగిపోయింది, ఒకప్పుడు కన్నీళ్లు కార్చి ఎంతో బాధపడ్డది. నా దేవుడు ఆమె యొక్క కన్నీళ్లు చూసి ఆ దుఃఖ దినములు సమాప్తం చేసినాడు. ఆమెకు బిడ్డల విషయంలో ఎంతో సంతోషాన్ని ఇచ్చినాడు. సమూయేలు గారి విషయంలో ఇంకా సంతోషాన్ని ఇచ్చినాడు. నా దేవుని బిడ్డలారా, నువ్వే విషయంలో దుఃఖపడుతున్నావో, ఏ విషయంలో బాధపడుతున్నావో, తప్పకుండా దేవుడు నీకు దుఃఖ దినములు సమాప్తం చేయగలిగిన వాడు, నీకు సంతోషం ఇవ్వగలిగిన వాడు. నువ్వు నమ్మితే, విశ్వసిస్తే, హన్నా వలె దేవుని సన్నిధికి వచ్చి ఆయన మందిరములో నీ అవసరాల కొరకు ప్రార్థన చేయగలిగితే, నా ప్రభు నీ దుఃఖ దినములు సమాప్తం చేయగలిగిన వాడు, నీకు మేలు చేయగలిగిన వాడు. రెండో విషయం దేవుని బిడ్డరా, ఇంకొక వ్యక్తి గురించి కూడా మనం తెలుసుకుందాం దేవుని బిడ్డరా. ఆయనే దావీదు చేయకూడని ఒక భయంకరమైన పాపం చేసిండు, మనందరికీ కూడా తెలుసు. దావీదు మొదట చాలా మంచివాడు, చాలా యథార్థవంతుడు. ఎంత మంచివారినైనా సాతాను కనిపెట్టుకొని వాళ్ళ జీవితాలు పతనం చేసి దేవునికి దూరం చేయాలనుకుంటాడు కనుక ఆ వలలో దావీదు కూడా చిక్కిపోయినాడు. చాలా కాలం దేవునికి నమ్మకంగా యథార్థంగా ఉన్న దావీదు ఒక్క విషయంలో పాపము చేసి, ఒక స్త్రీ విషయంలో పాపము చేసి దేవుని యొక్క శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. దావీదు మంచివాడని, దేవునికి ఇష్టడని, దేవుని యందు మొదట భయభక్తులు కలిగిన వాడని తప్పు చేస్తే దావీదునేం దేవుడు క్షమించలేదు. దావీదు అనే వ్యక్తి చాలా శ్రమలు పడ్డాడు, తన కుటుంబంలో చాలా క్షోభ అనుభవించినాడు, చాలా వేదన పడ్డాడు, చాలా దుఃఖపడ్డాడు. ఎందుకంటే తాను చేసిన పాపమునకు
ఆయనకు వచ్చిన శాపము బహుఘోరమైంది. చాలామంది విచ్చలవిడిగా పాపం చేస్తూ మాకేం బాధ లేదు అనుకుంటున్నారు, మేమేం చేసినా మాకేం ఇబ్బంది రావట్లేదు అనుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, అది ఒక పంట లాంటిది. కొంతకాలం తర్వాత పంట కోతకు వస్తుంది, కోతకు వచ్చినప్పుడు కొయ్యాల్సి వస్తుంది. బైబిల్ చెప్తుంది, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది అని. దానికి సమయం వచ్చినప్పుడు శాపం అనుభవించాల్సి వస్తుంది. దావీదు రాజైనప్పటికీ, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడైనప్పటికీ, దేవునికి ఇష్టడైనప్పటికీ తప్పు చేస్తే దేవుడు విడిచిపెట్టలేదు. దావీదును కూడా దేవుడు శిక్షించినాడు. అయితే ఇక్కడ దావీదు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను ఎలాగూ పొరపాటు చేసినా ఈ పొరపాటుతో నశించాలా లేక దేవుడు క్షమిస్తాడా? దీని కొరకు దావీదు గారు చాలా బాధపడ్డాడు. దావీదు గారి ఉద్దేశం ఏంటంటే, దేవుని దగ్గర నేను మరలా క్షమాపణ పొందుకోవాలి. బైబిల్ ఇలా చెప్తుంది, ఒకవేళ మనుషులు మన మీద పొరపాటు చేస్తే మనం క్షమించరేమో కానీ దేవుడు మాత్రము ఒకవేళ మనం పొరపాటు చేసినా ఆయన యొద్దకు వచ్చి పశ్చాత్తాపడి కన్నీళ్లు కారిస్తే ఎంత ఘోర పాపినైనా క్షమించే దేవుడు. కాబట్టి దావీదు గారు ఏమనుకున్నాడంటే, ఇంకా నేను ఈ పాపముతో ఇలాగే శిక్షించబడి ఇలాగే నశించిపోవటమేనా, లేదంటే ఏదైనా మార్గం ఉందా అని ఆలోచించి ఆయన ఇంకేం చేయటం మొదలుపెట్టినాడంటే, తన యొక్క తప్పు కొరకు, తన యొక్క పాపము కొరకు ఇంకా ఎవరికెవరికో చెప్పుకుంటే ప్రయోజనం లేదని చెప్పి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడటం ప్రారంభించాడు. కన్నీళ్లు కార్చడం ప్రారంభించినాడు. కొంతమంది తప్పు చేసి జీవితాలు ముగిస్తున్నారు. నో, ఒకవేళ నువ్వే పొరపాటు చేసినా, ఎందరిని చేదరించినా, ఎందరిని నేమన్నా, పాపపు స్త్రీని కూడా యేసు ప్రభుల వారు అందరు రాళ్లతో కొడుతుంటే ఆయన వారిని పంపించి వేసి అంటున్నాడు, అమ్మా నిన్నెవరూ శిక్షించలేదా, నేను కూడా శిక్షించను, ఇక మీదట పాపం చేయకు. నీవింతవరకు ఎలా ఉన్నావో నీవు దానితో నశించిపోకుండా ఆ పాపాన్ని విడిచిపెట్టి, అలవాటైతే నీలో ఉండి నిన్ను అవమాన నిందలకు గురి చేస్తుందో, నీ కుటుంబం నీకు విలువ లేకుండా చేస్తుందో, దానితో నువ్వు నశించిపోకుండా దాన్ని విడిచిపెట్టి నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి కన్నీళ్లు కారుస్తే, నా ప్రభు నీవెంత ఘోర పాపం చేసినా నిన్ను క్షమిస్తాడు, రక్షిస్తాడు, ప్రేమిస్తాడు, విలువైన ఉన్నతమైన జీవితాన్ని ప్రభు నీకు తిరిగిస్తాడు. అది దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది నీకు అవకాశం. కాబట్టి దావీదు గారు ఏమనుకున్నాడంటే, ఇంకా నేను ఏ పొరపాటు చేయకూడదు అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. బైబిల్ చెప్తుంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడతాడు అని. కాబట్టి కొంతమంది ఒప్పుకుంటారు, విడిచిపెట్టరు. దావీదు గారు ఏమనుకున్నాడంటే, ఇంకా నేను ఒప్పుకొని విడిచిపెడతాను, ఇంకెప్పుడు కూడా ఆ పొరపాటు చేయనని నిర్ణయించుకున్నాడు. అలా నిర్ణయించుకొని ఆయన ప్రార్థన చేయటం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, ఎలాంటి ప్రార్థన తెలుసా? కన్నీటి ప్రార్థన. ఒకసారి ఆ మాట మనం చదువుదాం. కీర్తన గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో ఇలా రాయబడింది, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. ఎంతగా ఏడుస్తున్నాడు చూడు దావీదు గారు. నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది అంటే పరుపు తేల చేసన్ని కన్నీళ్లు కార్చినట్ట ఏడుస్తూ ఉన్నాడు. దావీదు జీవితంలో నెమ్మది లేదు, దావీదు జీవితంలో సమాధానం లేదు, దావీదు జీవితంలో సంతోషం లేదు. ఎందుకంటే పాపము చేయువారికి సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ఒక విలువ ఉండదు. ఆ కొద్ది సమయమే వారు సంతోషం అనుభవిస్తారు, దానికి తర్వాత చాలా సంవత్సరాలు శాపాన్ని అనుభవిస్తారు, దుఃఖాన్ని అనుభవిస్తారు. ఇదే దావీదు గారి యొక్క జీవితం. ఆయన అంటున్నాడు, ఇక నాకు నెమ్మది లేదు, సమాధానం లేదు, నాకు ప్రతిరోజు కన్నీళ్ళే, ప్రతిరోజు కన్నీళ్ళే. కొందరు జీవితాలు చూస్తాం, ఎప్పుడు ఏదో ఒక దాని కొరకు ఏడుస్తూనే ఉంటారు, ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉంటారు. ఏంటంటే ఏదొక బాధ. దావీదు గారు అంటున్నాడు, నాకు ప్రతి రాత్రి నేను సమాధానంగా పడుకోలేకపోతున్నా, నాకు నిద్ర రావట్లేదు, నాకు ప్రతి రాత్రి దుఃఖమే, ఏడ్పే. ఒక్కడుంటే ఏడుపు, ఆలోచనలు, దేవుని యొక్క ఉగ్రత ఆయన మీదకి వచ్చేసింది. శ్రమలు వెంబడి శ్రమలు, కన్నీళ్ళు వెంబడి కన్నీళ్ళు, దుఃఖం వెంబడి దుఃఖము. అందుకంటున్నాడు, నా పరుపు తేలిపోయేలాగా నేను ఏడుస్తున్నాను, నా దుఃఖము కన్నీళ్ళు నా పడకను కొట్టుకొని పోయేటట్లున్నాయి అంటున్నాడు. అయితే నా దేవుని బిడ్డారా, ఎప్పుడైతే నేను ఏడ్చినాడో, దుఃఖపడ్డాడో, తన పాపమునకై ప్రాయశ్చిత్తము పొందుకున్నాడో, నా ప్రభు దావీదును క్షమించేసినాడు.
దావీదును మహారాజును చేసినాడు. దేవుడు దావీదును హృదయానుసరుడని పిలిచినాడు, నా ఇష్టానుసరుడని పిలిచినాడు. దావీదుకు మరలా దేవుడు సంతోషాన్ని ఇచ్చినాడు, నెమ్మదినిచ్చినాడు, సమాధానం ఇచ్చినాడు. ఆయన దుఃఖ దినములు సమాప్తమైపోయినాయి. తిరిగి మరలా సింహాసనం వచ్చేసింది, తిరిగి మరలా రాజ్యములో ఉన్నతమైన స్థానం వచ్చేసింది, తిరిగి మరలా సమస్తాన్ని పొందుకున్నాడు. మరలా సంతోషాన్ని, ఆనందాన్ని ఆయన అనుభవించినాడు. నా దేవుని బిడ్డారా, కాబట్టి దేవుని దగ్గరికి వస్తే నువ్వు ఏ దుఃఖములో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ కష్టములో ఉన్నా, నా దేవుడు నీ దుఃఖ దినములు సమాప్తం చేస్తాడు. మరే మార్గములో నీకు అవకాశం లేదు. ఒక సర్కస్ చేసేవాడు అందరు నవ్విస్తూ ఉంటాడట. అయితే నా దేవుని బిడ్డరా, అందరూ బాధల్లో ఉన్నోళ్ళు, కష్టాల్లో ఉన్నవాళ్ళు వారి బాధలు మర్చిపోవడానికి ఎంటర్టైన్మెంట్ కోసం ఆ సర్కస్ చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ సర్కస్ చూసి నవ్వుకొని వచ్చేవారట. దేవుని బిడ్డారా, అయితే ఒకరోజు డాక్టర్ గారి దగ్గర ఒక వ్యక్తి వెళ్ళిండట. వెళ్ళి, అయ్యా నాకు ఎప్పుడు ఏదో ఒక విచారము, ఏదో ఒక బాధ, ఏదో ఒక దుఃఖము, ఏదో ఒక కష్టము, నాకు సమాధానంగా ఉండట్లేదు, నాకు నెమ్మదిగా ఉండట్లేదు అయ్యా, దీనికి ఏమన్నా వైద్యం ఉందా, మందు ఉందని అడిగిండట. అప్పుడు డాక్టర్ గారు చెప్పినట్ట, అవి మానసికమైన బలహీనతలు ఇవి, వీటికి మా దగ్గరే మందు దొరకదు, ఒక పని చెయ్యి, మన ఊరిలో సర్కస్ చేసేవాడు వచ్చిండట, ఆ వ్యక్తి దగ్గరికి వెళితే కాస్త సంతోషంగా ఉంటావు అని చెప్పిండట. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడట, ఆ సర్కస్ చేసేవాడు ఎవరో కాదయ్యా, నేనే అన్నాడట. అంటే అందరు నవ్విస్తున్నాడు, కానీ ఆయనకు చాలా బాధలు ఉన్నాయి. కాబట్టి దేవుని దగ్గరకు వస్తేనే నీ దుఃఖ దినములు సమాప్తమవుతాయి. దావీదు గారి జీవితంలో కూడా చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తము పొందుకొని, తిరిగి సమాధానం పొందుకొని, దేవుని దగ్గర మరలా మంచివాడుగా పిలువబడి నెమ్మది, సమాధానం, ఆనందం చూసినాడు. ఇంకెన్నడూ పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతికి దేవునికి ఇష్టడిగా ఆనందకరమైన జీవితాన్ని ఆయన అనుభవించినట్లుగా బైబిల్లో రాయబడింది. చివరిగా మరొక వ్యక్తి గురించి మనం ధ్యానం చేసి మనం ముగింపులోకి వద్దాం. దేవుని బిడ్డారా, ఆయన పేరు హిజ్కియా. ఆయన యూదా ప్రజలకు రాజు, మంచి రాజు, యథార్థవంతుడు. అయితే మంచివారైనా చెడ్డవారైనా మరణం తప్పదు. ఈయనకు కూడా దేవుడిచ్చిన సమయం వచ్చింది, మరణం సమీపించింది. దానికి ఒక భయంకరమైన అనారోగ్యం ఆయనకు వచ్చింది, అంటే వైద్యము లేని అనారోగ్యం ఆయనకు వచ్చింది. అయితే దేవుడు ఏం చేస్తాడంటే, యెషయా అనే ఒక ప్రవక్తను రాజు దగ్గరకు పంపిస్తాడు, హిజ్కియా దగ్గరకు పంపించి ఈ సమాచారం చెప్పమంటాడు. అప్పుడు యెషయా గారు వచ్చి, హిజ్కియా నీవు మరణమవుచున్నావు, నీళ్లు చక్కబెట్టుకో, అంటే ఇంకా నువ్వు ఏదైనా నుండి సరిచేసుకో, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి అని చెప్తాడు. ఎప్పుడైతే ఈ మాట హిజ్కియా వింటాడో చాలా బాధపడతాడు. ఎందుకంటే ఎవరికైనా వారి యొక్క మరణం గురించి తెలిస్తే ఎవరు కూడా తట్టుకోలేరు. ఇక అధికారులు ఉండొచ్చు ఆయన కింద, సైనికులు ఉండొచ్చు ఆయన కింద, ధనం ఉండొచ్చు, ఏదున్నా సరే దేవుడే చెప్పిండు కదా. ఇంకా హిజ్కియాకు చెప్పండి దేవుని బిడ్డలారా, ఎంత వేదనగా ఉంటుందో. అయితే హిజ్కియా ఏం చేసినాడో చూద్దామా. 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనంలో ఇలా రాయబడింది, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఈయన దేవుణ్ణి అడుగుతున్నాడు, నేను యథార్థంగా ఉన్నా కదయ్యా, నేను నమ్మకంగా పరిపాలన చేసినా కదయ్యా, ఎందుకు నాకు ఇటువంటి పరిస్థితిని ఇచ్చినావు అని ఏడుస్తున్నాడు, కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన కన్నీళ్లతో ప్రార్థన చేసినాడో వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళింది ఆ ప్రార్థన. యథార్థ హృదయుడు కదా, విని వెంటనే దేవుడు మరలా యెషయా గారితో మాట్లాడుతూ, నువ్వు మరలా నా ప్రజలకు రాజు హిజ్కియా దగ్గరికి వెళ్ళి మాట్లాడు అని చెప్తే యెషయా గారు మరలా తిరిగి వస్తాడు, నడిమిశాలలోకి వెళ్ళి మరలా వస్తాడు. మరలా వచ్చి ఈసారి ప్రవక్త అయిన యెషయా గారు ఏం చెప్తున్నాడో తెలుసా రాజుతోటి, ఇదిగో నీవు కన్నీళ్లు విడిచుట దేవుడు చూసినాడు, నీకు దేవుడు తిరిగి 15 సంవత్సరాల ఆయుష్నిస్తున్నాడు. దేవుని స్తోత్రాలు. దేవునికి ఆయుష్కాలం ఇస్తున్నాడు, దేవునికి తిరిగి ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. ఇంకా నీవు కన్నీళ్ళు ఆపేయి, దేవునిని స్వస్థపరచబోచున్నాడు, నీ దుఃఖము సమాప్తం కాబోచున్నదని చెప్తాడు. ఎస్, హిజ్కియాకు ఆ రోగము పోయింది, ఆయన స్వస్థత పొందుకున్నాడు. ఆ తర్వాత ఆయన దేవుడిచ్చిన ఆయుష్కాలం వరకు సంతోషంగా జీవించగలిగినాడు.
ఆయన దుఃఖ దినములకు సమాప్తం వచ్చేసింది. నా ప్రభు దగ్గర నువ్వు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తే నీవు దేవుని అద్భుత కార్యాలు చూస్తావు, ఆశ్చర్య కార్యాలు చూస్తావు అని నమ్మి విశ్వసించి ప్రభువుకు మన కొరతలు అక్కర్లు తెలియచేసి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేద్దాం, కన్నీళ్లతో ప్రార్థన చేద్దాం. ప్రభు తప్పకుండా నీ అవసరాలు తీరుస్తాడు, నీకు మేలు చేస్తాడు. ప్రార్థనలో ఏకీభవిద్దాం. సర్వోన్నతుడా, కృపగలనైన స్తోత్రములు మహారాజా, మీరు సెలవిచ్చిన రీతిని ఎవరు ఏ శ్రమలో ఉన్నా, ఏ కష్టములో ఉన్నా, ఏ దుఃఖములో ఉన్నా నీవు మేలు చేసే దేవుడు అని, దుఃఖ దినములు సమాప్తం చేస్తావని మేము విన్నాము తండ్రి. హన్నా విషయములో తండ్రి వారి కన్నీళ్లు చూసినావు, కార్యం చేసినావు. దావీదు కన్నీళ్లు చూసినావు, క్షమాపణ ఇచ్చినావు. హిజ్కియా కన్నీళ్లు చూసినావు, ఆయుస్సునిచ్చినావు తండ్రి. ఎవరు ఏ విషయంలో కన్నీళ్లు కారుస్తున్నారో, ఆరోగ్య విషయంలో, బిడల విషయంలో, ఆర్థిక విషయంలో, కుటుంబ సమస్యల విషయంలో ఆ కన్నీళ్లు సమాప్తం చేసి ఆ బిడ్డలకు మేలు చేయండి ఆయన. మీ దీవెన ఆశీర్వాదం, మీ కృపాక్షేమం మెండుగు దయచేయండి ఆయన. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో మీ మేలు ఆశీర్వాదం దయచేయండి ప్రభా. అయ్యా వారి దుఃఖ దినములు సమాప్తం చేయండి ఆయన, మేలు చేయండి. స్తోత్రాలు తండ్రి. రోగులుగా ఉన్నారా, స్వస్థపరిచయ్యా. బిడ్డలు లేక బాధపడుచున్నారా, గర్భఫలము దయచేయండి ఆయన. పాపము చేత శాపము చేత కృంగి ఉన్నారా, లేవనెత్తి ఆశీర్వదించి మేలు చేయండి ఆయన. క్షమాపణ దయచేయండి ప్రభా. రక్షణ దయచేయండి అయ్యా. అయ్యా బిడ్డల చదువులందు, వివాహములందు, ఉద్యోగములందు, చేతి పనులందు ప్రతి ఒక్కరికి మేలు చేయండి ఆయన. ప్రతి ఒక్కరికి మీ కృప చూపండి అయ్యా. మీ గొప్ప రక్షణ దయచేసి మీరే మహిమ తెచ్చుకోమని ఈ మాటలు ప్రతి ఒక్కరి జీవితాల్లో మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చి మేలు చేసి కృప చూపి సహాయము చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీ వాక్యము